అన్ని ఫ్యాన్స్ అంటే నేషనల్ అనుకుంటా రాని జై బన్నీ జై బన్నీ రాజులకే రాజు రాజులకే రాజు ఎవడన్నా రాని ఈ అవస్థలకి ట్రైలర్ ఎలా అనిపించింది? భూకంపం వచ్చింది అంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఇక పాట్నాలో పెట్టుకుంటుండగా మళ్ళీ ట్రోల్ స్టాప్ దొరికింది అనుకున్నారు. కానీ ప్రతి ఒక్కడికి ట్రైలర్ కంటే ముందు పాన్ ఇండియా రేంజ్ లో బన్నీ గారి రేంజ్ ఏందో అక్కడ చూపించారు. ఆ సునామీ అంటే ఇండియన్ సినిమా చరిత్రలోనే ద బిగ్గెస్ట్ రికార్డ్. సల్మాన్ ఖాన్ ఆల్రెడీ వాళ్ళు బాలీవుడ్ నో షారూక్ ఖాన్ నో ఓన్లీ అంటారు, అల్లు అర్జునే. సో ఖచ్చితంగా అంటే మన తెలుగు నుంచి ఒక స్టార్ ఈ రేంజ్ లో అక్కడ జనాలు వచ్చిరంటే మన తెలుగు సినిమా అంటే ఒక అల్లు అర్జున్ మా హీరోనే కాదు, తెలుగు సినిమా రేంజ్ ని పెంచడంలో బన్నీ గారి భాగం కూడా అక్కడ ఉంది. రాజమౌళి గారు కావచ్చు, ప్రభాస్ అన్న కావచ్చు, ఈరోజు బన్నీ కావచ్చు, ఖచ్చితంగా తెలుగు ప్రభావం ఉంది. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. హైక్ విషయంలో ఒక తెలుగు సినిమాని ఈ రేంజ్ లో తీసుకుపోయిన సినిమాకి 5 రూపాయలు ఉన్నదాన్ని 10 రూపాయలు చేయడంలో తప్పు లేదని పవన్ కళ్యాణ్ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దీనికంటే ఇంకా ఎగ్జాంపుల్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తెలుగు సినిమా, మళ్ళీ చెప్తున్నా, ఇది ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, కాన్ఫిడెంట్. ఇండియన్ సినిమాని పుష్ప ఇండియా ఏందనేది మరోసారి పుష్ప మానియా చూడబోతున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా కదా, అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం జనాలు పడి పడి మరీ చూస్తారు. సినిమా మాత్రం ఇప్పుడు మామూలుగా ఒక సినిమా చూస్తే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అని ఎగురుతారు, కానీ వేరే ఫ్యాన్స్ హీరోలు కూడా ఖచ్చితంగా గూస్ బంప్స్ షార్ట్స్ దీంట్లో ఉంటాయి. అండ్ ఇంకోటి, సుకుమార్ గారు మాస్టర్ ప్లాన్ ఏంటంటే మనకు రంగస్థలం మూవీ చూస్తే జగత్ బాబు గారు చనిపోగానే సినిమా అయిపోయింది అనుకున్నారు, కానీ లాస్ట్ లో ట్విస్ట్ ఎట్లా ఇచ్చారు అలాంటి ట్విస్టులు ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కట్టి పడేస్తుంది. సాంగ్స్ కానీ ఎమోషన్స్ కానీ దేని పక్కా. మళ్ళీ చెప్తున్నా, రికార్డ్ అంటే పుష్ప అంటే రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు వరకు మనం బాహుబలి దంగల్ గురించే మాట్లాడుకున్నాం. ఇక నుంచి ఏ సినిమా రికార్డ్ కొట్టాలన్నా పుష్పనే దాటాలి. ఇది ఖచ్చితంగా దాటాలి. ఇది తెలుగు సినిమాగా, ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్పట్లేదు, ఒక తెలుగు సినిమాగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రౌడ్ అవుతున్నారు. కిస్ కిస్ సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ ఎలా అనిపించింది? కిస్ కిస్ కి చాలా మంది బాగాలేదంటారు. మీకు కరెక్ట్ మైండ్ ఉంటే ఒకసారి ఆలోచించండి. ఆ లిరిక్ ఎంత బాగుందంటే ఫోటోలు పెట్టకు, పచ్చి పచ్చి కామెంట్ పెట్టకు అంటే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏదైతే ఒకవేళ పెడితే ఒకవేళ అలాంటి కామెంట్లు పెడితే దెబ్బలు పడతాయి. అది ఇప్పుడు ఇన్స్టా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో పిచ్చి పిచ్చిగా ఉంది కాదు. ఇప్పుడు సమాజంలో ఏదైతే జరుగుతుందో దాన్ని వర్ణించిండు. అది క్లియర్ కట్ పడితే ఖచ్చితంగా పడుతుంది. వీడియో సాంగ్ వచ్చిన తర్వాత మరో అంటావు మామ అనేది ఆ రేంజ్ లో అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. వచ్చిన 2 సాంగ్స్ లో ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం? అన్న దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి. మళ్ళా ఊగించుకోను కదా, అసలు బాబులకే బాబు వచ్చి ఎవరికి భయపడే అవసరం లేదు. పుష్ప అంటే మాస్ జాతర, అసలు చూసుకోవాలి. ఇదే పుష్ప 2 మాస్ జాతర అనేది పుష్ప 2 చూసుకోవాలి. పుష్ప 2 తో వేరే లెవెల్. వికారాబాద్ నుంచి వచ్చారు.